ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు బాగు చేయాలని, పరిస్థితులను మార్చాలని నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా? గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావా? అంగలార్పు ప్రార్థన చేస్తున్నావా? అయినప్పటికీ కూడా జవాబు పొందుకోలేనటువంటి స్థితిలో, దేవా ఎందుకు నా జీవితంలో నీవు న్యాయం జరిగించడం లేదు అని దేవుణ్ణి ప్రశ్నించేటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 3 దినములు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత వారికి ఆహారం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన యొద్దకు శిష్యులు తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన ఆకాశం తట్టు ఎత్తి తండ్రికి ప్రార్థన చేసి వాటిని విరిచి వాటిని తుంచి ఆ యొక్క ప్రజలకి ఇవ్వమని దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు తృప్తిగా వారు భుజించిన మీదట 12 గంపలు మిగిలినట్లుగా అయితే కనుక మత్తయి సువార్తలో మనం చూస్తాము. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మార్చబడాలన్నా లేదా బాగుపరచబడాలన్నా నీవు గంటల తరబడి లేదా ఉపవాసాలుండి లేదా అంగలార్పు ప్రార్థన చేసినప్పటికీ కూడాను జవాబు పొందుకోలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే: నీ జీవితాన్ని సంపూర్ణంగా సజీవ యాగముగా ఆయన చేతులకి నీవు అప్పగించుకున్నట్లయితే, ఆయన చేతులలో నువ్వు త్రుంచబడి విరవబడేటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినట్లయితే, ఆ త్రుంచబడి విరవబడినటువంటి ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఏ రీతిగా అన్ని వేల మందికి ఆహారముగా ఏ రీతిగా పంచబడ్డాయో, ఇంకా 12 గంపలు మిగలబడ్డాయో, అదే రీతిగా దేవుని చేతులలోకి నీవు సంపూర్ణముగా అప్పగించుకున్నప్పుడు, నిన్ను నీవు దేవుని చేతిలో నీవు విరవబడినప్పుడు, త్రుంచబడినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించబోతున్నాడు. ఇంతవరకు కూడా నీ జీవితంలో ఏదో ఆచారమైనటువంటి భక్తి కేవలము నువ్వు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ రీతిగా ప్రార్థించి చూడు. సంపూర్ణంగా సజీవ యాగముగా, నా చిత్తము కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నా తెలివి కాదయ్యా, నా జ్ఞానము కాదయ్యా, నన్ను నేను సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని నీవు ప్రార్థన చేసినప్పుడు, నీవు అప్పగించుకోగలిగినప్పుడు, ఆయన త్రుంచున్నప్పుడు, ఆయన విరిచినప్పుడు, అయ్యా నన్నెందుకు ఈ రీతిగా నన్ను విరుస్తున్నావు, త్రుంచుతున్నావని నువ్వు ప్రశ్నించకుండా వాటన్నిటినీ కూడా సహించుకుంటూ ఓర్చుకుంటూ నీ జీవితాన్ని నీవు కొనసాగించినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ బంధువుల్లో మాత్రమే కాదు, నీ చుట్టుప్రక్కల వారికి మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాద కారణముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిన్ను తలగా వంచబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.